మోంతా తుపాన్ నష్టంపై ఫోకస్ పెట్టింది రాష్ట్ర ప్రభుత్వం. తుపాను ప్రభావిత ప్రాంతాల్లో జరిగిన నష్టాన్ని అంచనా వేస్తోంది ప్రభుత్వం. ఇప్పటికే ఆయా జిల్లాల్లో నష్టపోయిన ఇళ్లకు 17,000 చొప్పున పరిహారం అందించింది రాష్ట్ర ప్రభుత్వం. రాష్ట్ర వ్యాప్తంగా 1,18,000 ఎకరాల్లో జరిగిన పంట నష్టం పరిహారం చెల్లించేందుకు కసరత్తు చేస్తోంది. ఇక రోడ్ల డ్యామేజీకి సంబంధించి రిపేర్లను కూడా స్పీడప్ చేసింది. రాష్ట్రంలో మోంతా తుఫాన్ నష్టానికి పరిహారం అందించే పనిలో ఉంది సర్కార్. రాష్ట్ర వ్యాప్తంగా ఎన్ని జిల్లాల్లో తుఫాన్తో ఏ జిల్లాలో ఎంత నష్టం జరిగిందనే దానిపై లెక్కలు తీసింది ప్రభుత్వం. రాష్ట్ర పరిహారంతో పాటు కేంద్రం నుంచి కూడా పరిహారం అందేలా ప్రయత్నాలు చేస్తోంది. తుఫాన్ ప్రభావిత ప్రాంతాలను గుర్తించిన ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా జరిగిన పంట నష్టం, ఇండ్ల నష్టంతో పాటు రోడ్ల డ్యామేజీకి సంబంధించిన లెక్కలు తీసింది. 15 జిల్లాల్లో ఇండ్లు దెబ్బతిన్నట్టు గుర్తించింది. 8,662 ఇండ్లు డ్యామేజ్ అయినట్లు జిల్లా అధికారులు ఇచ్చిన రిపోర్టు ప్రకారం ఒక్కో ఇంటికి 15,000 రూపాయల పరిహారాన్ని అందించింది. అటు పంట నష్టానికి సంబంధించి లెక్కలు తీసింది వ్యవసాయ శాఖ. రాష్ట్ర వ్యాప్తంగా 1,18,000 ఎకరాల్లో పంట నష్టం జరిగినట్లు రిపోర్టు ఇచ్చింది. అందులో అత్యధికంగా పత్తి పంట నష్టపోయినట్లు నివేదికలో తెలిపారు అధికారులు. ఒక్కో ఎకరాకు 10,000 ప్రకటించిన ప్రభుత్వం అందుకు సంబంధించిన పరిహారం వీలైనంత తొందరలో రైతుల ఖాతాల్లో వేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఇప్పటికే ఇండ్ల నష్టానికి 12.99 కోట్లు విడుదల చేసింది ప్రభుత్వం. త్వరలోనే ఎకరాకు 10,000 చొప్పున పరిహారం కింద రైతుల ఖాతాల్లో జమ చేయనుంది సర్కార్. రోడ్ల డ్యామేజీకి సంబంధించి లెక్కలు తీసిన R&B శాఖ రిపేర్లు స్పీడ్గా చేస్తోంది. రాష్ట్ర సర్కార్ ఇచ్చే పరిహారంతో పాటు కేంద్రం నుంచి కూడా వరద సాయం కోసం ప్రయత్నాలు చేస్తోంది. రాష్ట్రంలో అధిక వర్షాలపై ముందస్తుగా అప్రమత్తం చేస్తూ వచ్చిన సర్కార్ తుఫాన్ ప్రభావ నష్టానికి పరిహారం అందిస్తూ ప్రజలకు భరోసానిస్తోంది.